కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తో పోటీ చేసిన వాళ్ళకే కేబినెట్ విస్తరణలో ఛాన్స్ అని కుండబద్దలు కొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ లో రూల్స్ బ్రేక్ చేయదలుచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని, వాటిని వడ్డీల్లో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా 1000 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. పీసీసీ చీఫ్ ను సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ డిసైడ్ చేస్తుందన్నారు. కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయమని, కొత్త టీపీసీసీ చీఫ్ నియామకంపై హైకమాండే తుది నిర్ణయం అన్నారు. తెలంగాణలో కరెంటు కోతలు లేవు, సర్ప్లస్ కొంటున్నామని చెప్పుకొచ్చారు. ఇసుక కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తో పోటీ చేసిన వాళ్ళకే కేబినెట్ విస్తరణలో ఛాన్స్ అని కుండబద్దలు కొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ లో రూల్స్ బ్రేక్ చేయదలుచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని, వాటి వడ్డీల్లో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా 1000 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. పీసీసీ చీఫ్ ను సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ డిసైడ్ చేస్తుందన్నారు. కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయమని, కొత్త టీపీసీసీ చీఫ్ నియామకంపై హైకమాండే తుది నిర్ణయం అన్నారు. తెలంగాణలో కరెంటు కోతలు లేవు, సర్ప్లస్ కొంటున్నామని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పలు కీలక అంశాలు ఆయన వెల్లడించారు. ఇప్పటికే పార్టీ మారి కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే మంత్రి పదవుల విషయానికి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేసిన వాళ్ళకి మాత్రమే క్యాబినెట్ లో బెర్త్ ఉంటుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా క్యాబినెట్ లో అవకాశం లేదు అనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చారనే మనం చెప్పుకోవచ్చు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా ఆయన చాలా వివరంగా అన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ రూల్స్ బ్రేక్ చేయదలుచుకోలేదు. నామ్స్ ప్రకారమే, అంటే సీనియారిటీ ప్రకారం ఎవరికి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని తాము ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్లు ఇస్తున్నాం తప్ప తమ అవసరాల కోసమో లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను తాము చేయదలుచుకోలేదు. అట్లాగా అధికారులను కూడా తాము నియమించట్లేదు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయి. వాటిలో ఏమాత్రం అంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఏమాత్రం వాటికి కొంత డబ్బులను తగ్గించుకున్నా గానీ ఏటా ఒక 1000 రూపాయల వరకు 1000 కోట్ల రూపాయల వరకు తమకు ఆదా అవుతుందని చెప్పేసి సీఎం స్పష్టం చేశారు. ఇక పీసీసీ అధ్యక్షుడు నియామకానికి సంబంధించి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి. అన్ని అంశాలను ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంటుంది. సామాజిక సమీకరణాలు కావచ్చు, కుల సమీకరణాలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తుంది. ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఏఐసీసీ ఫీడ్బ్యాక్ తీసుకుంది. కొద్ది రోజుల్లోనే టీపీసీసీ అధ్యక్షుడిని కూడా ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక హైకమాండ్ తుది నిర్ణయం, తనకు సంబంధించి తన ఒపీనియన్ మాత్రం ఏఐసీసీకి చెప్తాను, అంతేకాని దాన్ని బహిరంగంగా కూడా చెప్పలేను, మీడియా ముఖంగా చెప్పలేను అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఏఐసీసీ ఎవరిని నియమిస్తుందో వాళ్ళకు సంబంధించి పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా ఉంటాయి, పార్టీ పరంగా అందరూ సహకరిస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కేసీఆర్ గత 9.5 ఏళ్లలో చాలా తప్పులు చేశారు, అన్ని రంగాల్లో చేశారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అటువంటి తప్పులను తాము చేయబోము అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇక ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, తాము అధికారికంగా కానీ అనధికారికంగా ఎటువంటి కోతలు విధించట్లేదు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇటు ఇండస్ట్రీస్ కూడా పవర్ సప్లై చేస్తున్నాం. ఎక్కడ కూడా కోతలు లేవు. స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎల్సీ తీసుకునే క్రమంలో ఏమైనా కోతలు విధిస్తున్నారో తెలియదు, కానీ అక్కడక్కడ జరిగిన సంఘటనలు చూస్తుంటే అట్లాంటి విషయమే అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన
స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీ విషయానికి సంబంధించి కూడా ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆ నష్టాలు ఎట్లా గట్టెక్కుతాయని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు గత 10 ఏళ్లుగా ఎదురు చూశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా తమ సంస్థ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ సంస్థ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. తాము తీసుకొచ్చినటువంటి మహిళలకు ఉచిత బస్ సర్వీస్ తో ఆ సంస్థ కొంత గట్టెక్కుతుంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీకి అన్ని రకాలుగా సహాయక సహకారాలు అందిస్తాం, కార్మికులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల మాత్రం తాము చేయబోమనేది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.